నమస్కారం మిత్రులారా, నా పేరు విజయ్ కుమార్ వేముల, సిట్రిక్స్ మరియు Azure ఆర్కిటెక్ట్. ఈరోజు మనం ఈ వీడియోలో రిసోర్స్ గ్రూప్స్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు, రిసోర్స్ని ఏ విధంగా డిప్లాయ్ చేయొచ్చు రిసోర్స్ గ్రూప్లో, తర్వాత ఒక రిసోర్స్ గ్రూప్ నుంచి ఇంకో రిసోర్స్ గ్రూప్కి ఏ విధంగా మూవ్ చేయొచ్చు అనేటటువంటి విషయం మీద మనము చర్చించుకుందాం. సో మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే రిసోర్స్ గ్రూప్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో మీరు చూసినట్టయితే నేను ఆల్రెడీ Azure పోర్టల్లో లాగిన్ అయి ఉన్నాను. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇది నా ఈమెయిల్ అడ్రస్ డీటెయిల్స్ కనిపిస్తాయి. తర్వాత ఈ ఫేవరెట్స్లో మీకు రిసోర్స్ గ్రూప్ మీరు కనుక ఆల్రెడీ యాడ్ చేసుకున్నట్టయితే మీకు బై డిఫాల్ట్ ఉంటుంది. ఒకవేళ లేదంటే మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు రిసోర్స్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంది, రైట్? ఇక్కడ పోయి నేను రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేయొచ్చు. లేదు మీకు ఇక్కడ కనిపించట్లేదు అంటే మీరు ఇక్కడ సర్చ్ బటన్లో రిసోర్స్ గ్రూప్ అని టైప్ చేస్తే మీకు రిసోర్స్ గ్రూప్స్ అనేటటువంటి సర్వీస్ని చూపిస్తుంది అన్నట్టు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా మనము ఒక రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో రిసోర్స్ గ్రూప్ని మనం క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ ఆప్షన్ అనేది ఉంది అన్నట్టు. ఈ యాడ్ ఆప్షన్ని యాడ్ బటన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇది మనల్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మొట్టమొదటిది ఏంటి అంటే సబ్స్క్రిప్షన్. అంటే ఇంతకుముందు మనం వీడియోలో డిస్కస్ చేసాం కదా, సబ్స్క్రిప్షన్ దేనికోసం వాడతాము అంటే బిల్లింగ్ కోసం వాడతాము అనేటటువంటిది మనము అర్థం చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాము, రిసోర్స్ గ్రూప్. ఇక్కడ మీకు డెఫినేషన్ కూడా చూడవచ్చు అన్నట్టు. యాక్చువల్గా రిసోర్స్ గ్రూప్ ఈజ్ అ కంటైనర్ దట్ హోల్డ్స్ రిలేటెడ్ రిసోర్సెస్ ఫర్ Azure సొల్యూషన్. అంటే ఒకే రకమైనటువంటి రిసోర్సెస్ని మనం ఏం చేస్తామంటే ఒక రిసోర్స్ గ్రూప్లో మనం పెడతాము అని అర్థం. అంటే రిసోర్స్ గ్రూప్లో ఒక రిసోర్స్ గ్రూప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ కూడా ఉండొచ్చు. బట్ అదేంటి అంటే ఒక సొల్యూషన్కి సంబంధించినటువంటి ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్ ఇచ్చారు. తర్వాత రిసోర్స్ గ్రూప్ నేమ్ అంటే ఇక్కడ మీరు నేమ్ ఇవ్వాలి. దీనికి నేమ్ మనం ఏమి ఇద్దాము అంటే డెమో, లేదు అంటే రిసోర్స్ గ్రూప్ 1 అని ఇద్దాం మనం దీన్ని. ఓకే, RG1 అందాం, రిసోర్స్ గ్రూప్ 1. ఓకే, రిసోర్స్ గ్రూప్ 1. ఈ రిసోర్స్ గ్రూప్ ఏ రీజియన్లో ఉంటుంది అనేది కూడా మనం స్పెసిఫై చేయాలి. అంటే ఈ రిసోర్స్ గ్రూప్ ఏం చేస్తుంది అంటే ఒక రీజియన్లో ఇట్ విల్ గో అండ్ సిట్. విల్ ట్రై టు అండర్స్టాండ్ దాన్ని మళ్ళీ ఇంకా అర్థం చేసుకుందాము. బట్ మనం ఏంటంటే దీన్ని సెంట్రల్ యూఎస్లో పెడదాం మనం తీసుకెళ్ళి. ఓకేనా మిత్రులారా? తర్వాత ట్యాగ్స్ అని అడుగుతుంది అన్నట్టు. తర్వాత ఏమడుగుతుంది, ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే ఏంటంటే మనము ఈ రిసోర్స్ గ్రూప్ని మళ్ళీ ఫర్దర్గా లాజికల్గా డివైడ్ చేయడానికి వాడతాము. దీని గురించి మనం ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. ఇప్పుడైతే ఇది అవసరం లేదు, మ్యాండేటరీ కాదు. కాబట్టి నేను జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్తున్నాను అన్నట్టు యాక్చువల్గా. సో క్రియేట్ చేసి, సో ఇప్పుడు మీరు ఏం క్రియేట్ చేశారు అంటే ఒక రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేశారు. దాని స్టేటస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో కనుక చూసినట్టయితే రిసోర్స్ గ్రూప్ క్రియేటెడ్, పిన్ టు ద డాష్ బోర్డ్ ఆర్ మూవ్ ఇట్ టు రిసోర్స్ గ్రూప్, రైట్? అక్కడి నుంచి కూడా మనం రిసోర్స్ గ్రూప్లోకి వచ్చేసేయచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ రిసోర్స్ గ్రూప్ సర్వీస్లో కనుక వెళ్తే మీరు క్రియేట్ చేసినటువంటి రిసోర్స్ గ్రూప్ RG1 అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, నాకు ఈ రిసోర్స్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేశాము. దీంట్లో నేను RG1 అనేటటువంటి రిసోర్స్ గ్రూప్కి సంబంధించినటువంటి కొన్ని రిసోర్సెస్ డిప్లాయ్ చేద్దామని అనుకుంటున్నాను. ఉదాహరణకి నేను ఒక వర్చువల్ మెషిన్ దీంట్లో క్రియేట్ చేస్తాను. చేసిన తర్వాత ఆ వర్చువల్ మెషిన్ రిసోర్స్ గ్రూప్ 1 అనే గ్రూప్లో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం అన్నట్టు యాక్చువల్లీ. ఓకే, మనం ఏం చేద్దామంటే ఒక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేద్దాం. వర్చువల్ మెషిన్స్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, వర్చువల్ మెషిన్ సెలెక్ట్ చేసి యాడ్ వర్చువల్ మెషిన్ అందాం. వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా దీనికి పాస్ చేయాలి క్రియేట్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ ఇంతకుముందు అర్థం చేసుకున్నాం బిల్లింగ్ కోసం అని. దీన్ని నేను పర్సనల్ సబ్స్క్రిప్షన్లో పెడుతున్నాను. అయితే ఒక రిసోర్స్ని డిప్లాయ్ చేసేటప్పుడు సబ్స్క్రిప్షన్ కావాలి, దానికి ఒక రిసోర్స్ గ్రూప్ కూడా కావాలి. మనము దీన్ని ఏం చేద్దామంటే ఈ Azure వర్చువల్ మెషిన్ని ఇంతకుముందు మనం క్రియేట్ చేసినాం కదా రిసోర్స్ గ్రూప్ 1 అనే రిసోర్స్ గ్రూప్లో మనము దీన్ని ప్లేస్ చేద్దాం.
ఇక మనకు రిసోర్స్ గ్రూప్కి ఒక వర్చువల్ మెషిన్కి ఒక నేమ్ కావాలి, ఆ నేమ్ ఇస్తున్నాము. దీనికి ఒక లొకేషన్ కావాలి, రీజియన్ నేను ఈస్ట్ యుఎస్ అనే వదిలేస్తాను. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు? నేను విండోస్ 2012 డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సైజ్ ఆఫ్ ది వర్చువల్ మెషిన్, సైజ్ ఆఫ్ ది వర్చువల్ మెషిన్ అంటే మీకు ఎన్ని సిపియూస్ కావాలి, ఎంత మెమరీ కావాలి అనేటటువంటిది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం అన్నట్టు. మనం చూసినట్టయితే ఒక వర్చువల్ సిపియు 3.5 GB ఆఫ్ మెమరీ అలొకేట్ చేసింది అన్నట్టు బై డిఫాల్ట్గా. దాన్ని చేంజ్ చేయాలంటే ఇక్కడ వచ్చి మనము సైజ్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటికైతే నేను ఏం చేస్తానంటే ఇది డిఫాల్ట్గా ఏ సైజ్ సెలెక్ట్ చేసుకున్నదో అది నేను వదిలేస్తాను. ఓకే, తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అంటే లోకల్ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నట్టు. అయితే ఇక్కడ మనం అడ్మినిస్ట్రేటర్ అని వాడామనుకోండి, అడ్మినిస్ట్రేటర్ అని యూజర్ నేమ్ ఇస్తే అదేమంటుందంటే అది మనల్ని తిడుతుంది అన్నట్టు. ఎందుకు అంటే యూజర్ నేమ్స్ మస్ట్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ది రిజర్వ్ వర్డ్స్. అంటే డిఫాల్ట్ అడ్మిన్ ఐడీస్ అంటే రూట్ కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ ఇలాంటి ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేశారు, అజ్యూర్ ఏం చేసింది అంటే సో దే డిడ్ ఇంక్లూడ్ దట్ ఇన్ రిజర్వ్ వర్డ్స్. అంటే రిజర్వ్ వర్డ్స్లో వాటిని ఇంక్లూడ్ చేశారు అన్నట్టు. అందుకే మనము వాటిని వాడలేము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నా పేరుతో ఒక ఐడి క్రియేట్ చేస్తాను. దీనికి పాస్వర్డ్ కూడా చాలా కాంప్లెక్స్ పాస్వర్డ్ ఉండాలి. చిన్న పాస్వర్డ్ 8123 అని ఇస్తే తీసుకోదు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక పాస్వర్డ్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. ఓకేనా మిత్రులారా? తర్వాత దీన్ని నేను ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేయాలంటే నాకు ఆర్డిపి పోర్ట్ ఓపెన్ ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే విండోస్ మెషిన్కి 3389 అనేటటువంటి ఆర్డిపి పోర్ట్ ఓపెన్ ఉండాలి. అందుకని ఏం చేస్తుంది అంటే మనం ఏం చేస్తామంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పోర్ట్ బ్లాక్ ఉండదు అన్నట్టు. అంటే బయట నుంచి ఇంటర్నెట్ నుంచి ఎవరైనా యాక్సెస్ చేస్తే మెషిన్ యాక్సెస్ అవుతుంది. ఓకే, సో ఇది బేసిక్ సెట్టింగ్స్ ఏవైతే ఇక్కడ ఇచ్చామో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ రివ్యూకి వెళ్ళిపోతాను. ఒక మెషిన్ క్రియేట్ చేస్తాను. వేరేవి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. దాన్ని సపరేట్ ఈ డిస్క్స్ కానీ నెట్వర్కింగ్ ఇవన్నీ సపరేట్ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. ఇది ఇనిషియల్ వీడియో కాబట్టి మనకు అంత అవసరం లేదు. నేను ఏం చేస్తున్నాను, వ్యాలిడేషన్ పాస్ అయిపోయింది, క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేసాం మిత్రులారా అంటే ఒక విండోస్ 2012 వర్చువల్ మెషిన్ని మనం క్రియేట్ చేసాం అన్నట్టు. ఓకే, అది ఒక 2-3 నిమిషాలు పడుతుంది, మినిమం 2 minutes. మనం ఫినిష్ అయిన తర్వాత చూద్దాం. ఓకే, సో మనకు వర్చువల్ మెషిన్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే యువర్ డిప్లాయ్మెంట్ ఈస్ కంప్లీట్. నోటిఫికేషన్లో కూడా మీకు గ్రీన్ టిక్ మార్క్ వస్తుంది సేయింగ్ దట్ డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు మనము ఈ వర్చువల్ మెషిన్ని మనం ఏ రిసోర్స్ గ్రూప్లో క్రియేట్ చేసాము అంటే ఈ రిసోర్స్ గ్రూప్ 1 అనే దాంట్లో క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనం మళ్ళీ రిసోర్స్ గ్రూప్కి వెళ్ళిపోదాం. ఎక్కడ ఉంది రిసోర్స్ గ్రూప్ అంటే ఇక్కడ ఉంది కదా, రిసోర్స్ గ్రూప్స్. ఇక్కడ రిసోర్స్ గ్రూప్లో మీకు మనం క్రియేట్ చేసినటువంటి రిసోర్స్ గ్రూప్ RG1లోకి వెళ్దాం. ఇప్పుడు ఈ RG1 అనే రిసోర్స్ గ్రూప్లో మనకు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తే వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ రిసోర్సెస్ క్రియేట్ అయినాయి అన్నట్టు. ఏంటి, ఒక డిస్క్ అనే రిసోర్స్ క్రియేట్ అయింది, ఒక నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనే రిసోర్స్ క్రియేట్ అయింది, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనే రిసోర్స్ క్రియేట్ అయింది, పబ్లిక్ ఐపీ అడ్రస్, తర్వాత VM-1 అనే రిసోర్స్ క్రియేట్ అయింది, తర్వాత RG1 డయాగ్ అనేది కూడా క్రియేట్ అయింది. ఒక నెట్వర్క్ వర్చువల్ నెట్వర్క్ కూడా నెట్వర్కింగ్ రిలేటెడ్ది ఒక కాంపోనెంట్ కూడా క్రియేట్ అయింది. అంటే ఈ రిసోర్స్ గ్రూప్లో మనకు ఇవన్నీ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయన్నట్టు. ఓకేనా మిత్రులనా? ఇంకోటి, ఈ వర్చువల్ మెషిన్ని మనం ఏ రీజియన్లో డిప్లాయ్ చేసినాం, ఏ లొకేషన్లో, ఈస్ట్ యుఎస్లో డిప్లాయ్ చేసినాం. ఓకే, కానీ మనము మన రిసోర్స్ గ్రూప్ ఎక్కడ ఉంది, సెంట్రల్ యుఎస్లో ఉంది. అంటే రిసోర్స్ గ్రూప్ సెంట్రల్ యుఎస్లో ఉంది, రిసోర్సెస్ ఈస్ట్ యుఎస్లో ఉన్నాయి. రైట్, ఈస్ట్ యుఎస్లో ఉన్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది ఇక్కడ అంటే రిసోర్స్ గ్రూప్లో ఉన్నటువంటి రిసోర్స్ గ్రూప్ ఏ రీజియన్లో ఉంటే ఆ రీజియన్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. సరేనా మిత్రులారా? వేరే రీజియన్లో కూడా ఉండొచ్చు.
అయితే ఈ రిసోర్స్ గ్రూప్లో ఏముంటుందంటే ఈ రిసోర్సెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అది ఏ రీజియన్లో ఉంది, దాని పేరు ఏం పేరు, వాట్ ఈస్ ఇట్స్ నేమ్ అండ్ ఆల్ దట్ వీ కాల్ ఇట్ యాజ్ మెటా డేటా అని అంటాం అన్నట్టు దాన్ని. అందుకే రిసోర్స్ గ్రూప్లో మనకి ఏముంటుంది అంటే రిసోర్స్ గ్రూప్లో రిసోర్సెస్ యొక్క మెటా డేటా ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టు రిసోర్స్ గ్రూప్ ఉన్నటువంటి లొకేషన్ రీజియన్ కాకుండా వేరే రీజియన్కి సంబంధించినటువంటి రిసోర్సెస్ కూడా ఒక రిసోర్స్ గ్రూప్లో ఉంటాయి. ఉదాహరణకి ప్రొడక్షన్ రిసోర్స్ గ్రూప్ అనుకుందాం. ఇది RG1 అనేది ప్రొడక్షన్ రిసోర్స్ గ్రూప్. నా ప్రొడక్షన్ సర్వర్స్ సెంట్రల్ యుఎస్లోనే కాకుండా సెంట్రల్ ఇండియాలో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, యుఎస్లో ఉండొచ్చు. అంటే ఈ రిసోర్స్ గ్రూప్ 1 అనే ప్రొడక్షన్ రిసోర్స్ గ్రూప్లో నేను మల్టిపుల్ జియోగ్రఫికల్ రీజియన్స్ సంబంధించినటువంటి రిసోర్సెస్ని కూడా పెట్టొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే మిత్రులారా, ఇప్పుడు మనకు ఈ రిసోర్స్ గ్రూప్లో మనకు ఇవి రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము RG2 అనేటటువంటి ఇంకో రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. నేను ఏం చేస్తున్నాను, అక్కడ యాడ్ బటన్ క్లిక్ చేశాను, యాడ్ ఆప్షన్, మళ్ళీ సేమ్ థింగ్ అన్నట్టు సబ్స్క్రిప్షన్ ఏంటి, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి, RG2 అని పెడతాను నేను దీన్ని కూడా మనము సెంట్రల్ ఈస్ట్ యూఎస్లోనే ఉంచవచ్చు, లేదంటే వేరే లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి వేరే లొకేషన్, లేదు అంటే వేరే తీసుకుందామండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఓకే వెస్ట్ యూఎస్ తీసుకుందాం. ఓకే, నేను ఈ రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తున్నాను. రైట్, వ్యాలిడేషన్ పాస్ అయిపోయింది, క్రియేట్ కూడా అయిపోయింది అన్నట్టు. చూడండి రిసోర్స్ గ్రూప్ క్రియేటెడ్. నోటిఫికేషన్లో మనకి ఏంటంటే ఏ రిసోర్స్ క్రియేట్ చేసినా కానీ సక్సెస్ఫుల్ ఆ ఫెయిల్యూర్, ఇక్కడ ఫెయిల్యూర్ అనేది చూపిస్తుంది. ఇంతకుముందు నేను ఒక వర్చువల్ మెషిన్ని స్టార్ట్ చేయడానికి వెళ్తే జనరలైజ్డ్ అయింది కాబట్టి స్టార్ట్ అవ్వలేదు అన్నట్టు. సో ఇట్లా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది నోటిఫికేషన్స్లో. సరే, ఇక్కడ మనకు రిసోర్స్ గ్రూప్ 2 అనేది కనిపిస్తుంది ఇన్ సమ్ టైమ్. లేదంటే ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఈ రిసోర్స్ గ్రూప్ 2లో మనకేం రిసోర్సెస్ లేవన్నట్టు. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే రిసోర్స్ గ్రూప్ 1లో ఉన్నటువంటి రిసోర్సెస్ని ఇవేవైతే ఉన్నాయో వీటిని మనము రిసోర్స్ గ్రూప్ 2లోకి మూవ్ చేద్దాం. సరేనా మిత్రులారా, రిసోర్స్ గ్రూప్ 2లోకి మూవ్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే ఐ వాంట్ మూవ్ ఆల్ ది రిసోర్సెస్ అన్నట్టు. ఈ 7 రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం మూవ్ చేద్దామని అనుకుంటున్నాను. వెరీ సింపుల్ ఆప్షన్ ఇది. రిసోర్స్ గ్రూప్ 1 ఏ మిషన్స్ అయితే ఏ రిసోర్సెస్ అయితే మేము మూవ్ చేయాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, మూవ్ రిసోర్సెస్. ఓకే, మూవ్ అనే ఆప్షన్, మూవ్ టు అనదర్ రిసోర్స్ గ్రూప్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇంకోటి ఏముంది, మూవ్ టు అనదర్ సబ్స్క్రిప్షన్. సో మనం ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చూడట్లేదు, రిసోర్స్ గ్రూప్ చూస్తున్నాము, ఇది సెలెక్ట్ చేద్దాము. ఇక్కడ మీరు ఇంకా ఏమైనా డీసెలెక్ట్ చేయాలి అనుకుంటే కూడా చేసేసేయచ్చు ఇక్కడ కూడా మీరు, బట్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసినాం కాబట్టి దాన్ని ఆ విధంగానే నేను వదిలేస్తాను. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది మనకు, ఏమంటుంది ఇక్కడ అంటే మూవ్ ది రిసోర్సెస్ టు డెస్టినేషన్ రిసోర్స్ గ్రూప్ ఏంది బాబు అని అడుగుతుంది. సో ఇట్స్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్ రిసోర్స్ గ్రూప్. నౌ వి క్రియేటెడ్ అ డెస్టినేషన్, మనం క్రియేట్ చేసాం కదా, RG2 అనేది మన డెస్టినేషన్ రిసోర్స్ గ్రూప్ అన్నట్టు. అయితే ఇక్కడ ఒక వ్యాలిడేషన్ అంటే ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది, ఐ అండర్స్టాండ్ ద టూల్స్ అండ్ స్క్రిప్ట్స్ అసోసియేటెడ్ విత్ ద మూడ్ రిసోర్సెస్ విల్ నాట్ వర్క్ అన్నట్టు. అంటే ఏ రిసోర్సెస్ అయితే మనము రిసోర్స్ గ్రూప్ 1 నుంచి రిసోర్స్ గ్రూప్ మూవ్ చేస్తున్నాము వాటికి కనుక పాలసీస్ స్క్రిప్ట్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి మూవ్ కావని అర్థం, అవి వర్క్ చేయవు. సో అప్పుడు మీరు ఏం చేయాలి, మూవ్ అయిన తర్వాత వాటిని మళ్ళీ కాన్ఫిగర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది ఒక డ్రాబ్యాక్ అని అనుకోవచ్చు యాక్చువల్గా. సరే, ఇప్పుడు నేను ఈ ఆల్రెడీ రిసోర్సెస్ సెలెక్ట్ చేశాను, ఐ అండర్స్టాండ్ దట్ ఓకే స్క్రిప్ట్స్ విల్ నాట్ వర్క్, నేను సెలెక్ట్ చేశాను, ఐ గో అండ్ సే ఓకే. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుంది, ఈ రిసోర్సెస్ మనకు రిసోర్స్ RG1 నుంచి RG2కి మూవ్ అయిపోతాయి అన్నట్టు యాక్చువల్గా. ఓకే, సో అది ఒక 2-3 minutes టైం పడుతుంది. అది ఇనిషియేట్ అయిన తర్వాత మనము పాస్ చేసి మళ్ళీ చూద్దాం. జస్ట్ వెయిటింగ్ ఫర్ టు ఇనిషియేట్, ఇంకా ఇది వ్యాలిడేట్ చేస్తుంది. సో వ్యాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్ విల్ ఇనిషియేట్ ది మూవ్మెంట్ అన్నట్టు.
ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ మూమెంట్ అనేది ఇనిషియేట్ చేసింది, రైట్? సో విల్ కమ్ బ్యాక్ వన్స్ ఈ మూమెంట్ అంతా అయిపోయిన తర్వాత దెన్ విల్ కమ్ బ్యాక్ అండ్ వ్యాలిడేట్. ఓకే మిత్రులారా, చూసినట్టయితే ఇక్కడ మనకు రిసోర్స్ గ్రూప్ 1 RG1లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఈ RG2 అనే రిసోర్స్ గ్రూప్కి మూవ్ అయిపోయాయి అన్నట్టు. వెరీ సింపుల్గా ఉంటుంది. రిసోర్సెస్ అన్నీ సెలెక్ట్ చేయాలి, ఏవైతే మూవ్ చేయాలనుకున్నామో వాటిని మూవ్ అనే ఆప్షన్తో డెస్టినేషన్ రిసోర్స్ గ్రూప్కి మూవ్ చేయాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్క్రిప్ట్స్ కానీ లేకపోతే పాలసీస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మూవ్ కావనేది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఓకే మిత్రులారా, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్.